హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో ఇవాళ వీడియో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట. సండే రోజు నైట్ మసాలా అన్నం ప్లస్ మటన్ కర్రీ చేశాను. సో అదే ఇవాళ వీడియో. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇది వచ్చేసి మసాలా అన్నం ప్లస్ ఇది మటన్ కర్రీ. మసాలా అన్నం మోస్ట్లీ కడప సైడ్ ఎక్కువ చేస్తారు, తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాం. ప్లస్ మసాలా అన్నం అంటాం. ఇక్కడ తెలంగాణ సైడ్ అయితే కింద బగార్ రైస్ అని అంటారు. సో ఆ రోజు నైట్ అనమాట, సండే నైట్ తెచ్చారు, మటన్ తెచ్చారు. చాలా దగ్గర దగ్గర 2 months అయిందనమాట నాన్ వెజ్ తినక. ప్లస్ ఇది శ్రావణ మాసం, వినాయక చవితి, ఇంక ఇవి నవరాత్రి ఇవన్నీ ఉన్నాయి కదా. ఆ రోజు సండే 9 days అయిపోయింది కదా వినాయక చవితి అనేసి, ఇంకా ఆ రోజు మా పాప అడుగుతూ ఉంటే ఆ రోజు నైట్ అయితే మటన్ తీసుకొని వచ్చారు. చికెన్ అయితే తింటాం కానీ మటన్ చాలా రోజులు అయిందండి తినక అనేసి మా పాప అడుగుతుంది అనేసి ఆ రోజు నైట్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఒక 1/2 kilo. అప్పటికే మళ్ళీ నెక్స్ట్ మండే అనమాట. మండే మేము నాన్ వెజ్ తినము. ఇంకా ఆ రోజు ఆ నైట్కి మాత్రమే 1/2 kilo మటన్ తీసుకొని వచ్చారు. ఇంకా అన్నం చేశాను అనమాట, మసాలా అన్నం చేశాను. మా బాబు కోసం ఆఫ్టర్నూన్ చేసిన రసము, రైస్ అయితే ఉన్నాయి. ఆయన నాన్ వెజ్ అస్సలు తినడు. బాయిల్డ్ ఎగ్స్ కానీ ఇవి ఏమీ తినడండి. ఆయనకు సపరేట్గా రసం కానీ పప్పుచారు, పప్పు ఇలాంటివి చేయాలి. ఏమైనా కర్రీస్, ఆల్మోస్ట్ బీరకాయ, సొరకాయ ఇలా కర్రీస్ చేస్తాం కదా. ఇలా కర్రీస్ చేసినప్పుడు కూడా ఆయన కర్రీస్తో కూడా తినడు. ఆయనకంటూ సపరేట్గా రసం. ఆయన తినేది 3 రసము, పప్పుచారు, పప్పు, ఇంకా ఎప్పుడైనా టమోటా చట్నీ, ఇవే అనమాట ఆయన తినేది. ఆయన టిఫిన్ రవ్వ ఉప్మా ప్లస్ పొంగలి ఇలాంటివి అయితే బాగానే లైక్ చేస్తాడు. ఇంకా చపాతీ పాలల్లో కానీ అలా నానబెట్టేసి తినిపిస్తాను. సో ఇదైతే గిన మటన్ మంచిగా క్లీన్ చేసేసి, మటన్ ఎక్కువ టైం తీసుకుంటుంది కదా ఉడకడానికి అనేసి కుక్కర్లో వేసేసాను. కొంచెం పసుపు ఉప్పు వేసి వాటర్ వేసేసి, వాటర్ కూడా ఎక్కువ లేకుండా కొంచెం వాటర్ వేసేసి కుక్కర్లో కాబట్టి ఒక 5 విజిల్స్ అయితే రానిచ్చాను. సో మామూలుగా అయితే మనకి పల్లెలలో మొత్తం అన్నీ కలిపేసి మటన్ కూర చేసేస్తారు కదా. ఇప్పుడైతే కింద టమోటా, ఆనియన్ అవన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేసి అలా మటన్ చేస్తాం. కానీ ఇంత ముందు అయితే కింద మొత్తం అన్నీ కలిపేసి ఉడికించేసేవాళ్ళు మటన్ని అలాగే. సో ఒకసారి ట్రై చేద్దామని, చాలా రోజులైంది అలా అని చేశాను. ఇందుకోసం అయితే ధనియాలు, చెక్క, లవంగాలు, ఫ్రై చేసుకున్న కొబ్బరి అండ్ తెల్లవాయలు ఈ 3 కలిపి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇది మసాలా అన్నానికి కూడా ఇదే మసాలాని యూజ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి చిన్న జార్లో వేసాను. ఆ చిన్న జార్ అనేది నాది పని చేయడం లేదా, అవి కింద ఉంటాయి కదా మొత్తం అవి స్లిప్ అయిపోయి జార్లన్నీ పాడైపోతున్నాయండి. ఈ జార్లు వచ్చేసి ఆన్లైన్లో కానీ అలా చూద్దామంటే ఇవి దొరకడం లేదు. ఇది బ్రాండ్ ఇదేదో ఫిలిప్స్. మా మ్యారేజ్ అయిన స్టార్టింగ్లో నేను రాకముందే మా వారి కొన్ని వస్తువులు తీసి పెట్టుకున్నారనమాట. ఆ మిక్సీని ఇప్పటికి రన్ అవుతూనే ఉంది. అది ఇప్పుడైతే పని చేయకుండా వస్తుంది. చూడాలి, కొత్తదన్న తీసుకోవాలి ఇంకా. సో ఇదైతే ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి, ఇంకా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, కొబ్బరి, తెల్లవాయలు ఇవన్నీ మొత్తం, ఇంకా ఆయిల్ అన్నీ కలిపేసి వాటర్ వేసేసి ఉప్పు కారం సరిపోయిందా లేదు చూసుకొని ఇప్పుడే ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకొని ఉడికించేసుకోవడమే అనమాట. మామూలుగా అయితే మన పల్లెలలో నేను చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అయితే కనుక ఇలా అన్నీ కలిపేసి, అప్పుడు కట్టెల పొయ్యిలు కదా, అన్నీ కలిపేసి కట్టెల పొయ్యి మీద ఉడికించే వాళ్ళండి. అప్పట్లో మోస్ట్లీ కొత్తిమీర కూడా వేసేది లేదు, అలా చేసేవాళ్ళు. కానీ చాలా బాగుండేది కదా. సరే అలా ట్రై చేద్దామనేసి చేశాను ఈసారి. చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా. ఇంకా మటన్ ఉడికేటప్పుడు టమాటో యాడ్ చేశాను. ముందుగానే టమాటో వేస్తే మటన్ ఉడకదు అంటారు కదా. సో అందువల్ల మధ్యలో ఉడికేటప్పుడు అయితే టమాటో యాడ్ చేశాను. ఇంకా అది బాయిలింగ్కి వచ్చేసి పక్క బర్నర్కి షిఫ్ట్ చేసేసి ఇటు సైడు మసాలా అన్నానికి పెట్టేస్తున్నాను. వర్షమ్మా, ఇక్కడ నేను డబ్బింగ్ మాట్లాడుకుంటూ ఉంటే ఆ పిల్ల అన్నీ పడేస్తూ చేస్తూ నేను వస్తానే వచ్చింది, అన్నీ పడేస్తూ ఉందన్నమాట. సో ఇదైతే గిన ఆనియన్స్, దీంట్లో ఏం లేదండి, ఆనియన్స్, పోపు దినుసులు, టమాటా, పచ్చిమిర్చి,
అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇవే, ఇంకా ఏ సాజీరా కానీ ఇట్లా బిర్యానీ ఆకులు ఇలాంటివి ఏమి వేయమండి మేమైతే. ఇక మసాలా అన్నం అంటే మా సైడు. ఇంకా ఈ మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఇవి ఉన్నాయి కదా, ఈ ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని కొత్తిమీర వేసేసి సరిపడా ఎసురు పోసేసుకోవడమే. మనకి బియ్యం ముందుగానే అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే బియ్యమాన్ని నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఈ ఎసురు అనేది ఉడికిన తర్వాత ఆ బియ్యాన్ని యాడ్ చేసి ఉడికించుకోవడమే. ఇంకా ఇక్కడ ఈ ఎసురు యాడ్ చేసేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంతే. ఇంకా ఈ మామూలుగా అయితే అన్నం అంటే బిర్యానీ ఆకు ఇవి అనాసపు అవన్నీ సాజరీ ఇవన్నీ వేస్తారు కదా, అవి ఏమీ వేయమండి. మేము మా సైడ్ చేసుకునే మసాలా అన్నం అయితే ఇదే అనమాట. ఎప్పుడన్నా చేస్తాను. పెద్దగా పాప అయితే తింటుంది కదా నాన్ వెజ్ అంటే. ఇంట్లో మా వారు కానీ ఇలా లైక్ చేయడం అనమాట. ఆయనకి రొట్టె, ఇలా జొన్న రొట్టె ఇలాంటివి ఉండాలి నాన్ వెజ్లోకి. సో ఎప్పుడైనా చేస్తే వద్దనకుండా అయితే తింటారు, మళ్ళీ ఏం పేరు పెట్టాడు కానీ తింటారు అనమాట. మా పాపకి చాలా ఇష్టం ఇట్లా నాన్ వెజ్ కానీ ఇలాంటివి చేసినప్పుడు. ఇట్లా బగారా రైసు, చికెన్ అన్ని కలిపేసి పలావ్ లాగా చేస్తాం కదా, అలాంటివన్నీ బాగా లైక్ చేస్తుంది అనమాట. సో ఇదైతే ఇంకా మటన్ ఉడికిందనమాట. ఇంకా కొత్తిమీర యాడ్ చేసేసుకొని స్టవ్ బంద్ చేసుకోవడమే. చూసారు కదా, చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఆ రోజు. ఇట్లా అన్నంలోకి కానీ రొట్టెలోకి ఇట్లా గ్రేవీ పెట్టుకుంటే కనుక మనకు తినడానికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఇంకా ఆ రోజు కొంచెం గ్రేవీ లాగానే చేశాను. ఇంకా అన్నం అయితే ఇలా అన్నం యాడ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్లో అయితే మనకి ఉడికిపోతుంది, అన్నం అనేది మగ్గిపోతుంది. ఇదిగో ఇటు చూడు, చూడు, ఇదిగో హాయ్ చెప్పు, హాయ్ హాయ్ చెప్పువా, ఏడుస్తావా, మాట్లాడు వీడియోలో మాట్లాడవా, చూడు ఇటు కన్నయ్య, చూడు ఇదిగో, చూడు 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 ఇదిగో బూమ్. ఇక్కడ నేను అవి ఎసురు వేసేసి మా బాబు ఏడుస్తుంటే ఆయన ఎత్తుకుంటే ఆయన ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఆకలి అవుతుంది. టైం ఆల్మోస్ట్ అప్పటికే టైం 9:30 ఆ టైం అయిందనమాట. సో తేవడమే కొంచెం లేట్గానే తెచ్చారు అనేసి ఆయనకి కొంచెం రసం. ఆయన మటను చికెన్ ఇలాంటివి పెద్దగా తినడండి. ఓన్లీ రసం అన్నం ఇలాంటివి మాత్రమే పెట్టాల్సి వస్తుంది ఆయనకి. ఆయనకి బాయిల్ ఎగ్ కానీ అలా బాయిల్ చేసి ఇచ్చినా కూడా తినడం లేదు. అలవాటు చేయాలి చిన్నగా. ఇంకా ఆ రోజు అయితే కనుక ఇవి మా స్పెషల్స్. మా పాప ఖచ్చితంగా ఆనియన్స్ అయితే ఉండాలి. ఏమంటారు, ఫుడ్ లవర్ అన్నమాట మా పాప. ఇలా అన్నం పెట్టేసి ఆనియన్స్ కర్రీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ బాగా తింటుంది. ఇంకా ఎక్కువైతే ఇంకా స్ప్రైట్ అడుగుతుంది అనమాట. నేను ఈ వీడియో చెప్తుంటే మమ్మీ ఏమన్నీ చెప్తున్నావే అని పక్క నుంచి సేవ్ చేస్తుంది ఇక్కడే ఉండి. చూశారు కదా, తనే ఆనియన్స్ వేసుకుంటుంది. ఇంకా కర్రీ ఎక్కడ వేయాలని అడుగుతూ ఉంటే గ్రేవీలాగా ఉంది కదా, అన్నంలో వేస్తే అన్నంలో కలుపుకొని తింటాననేసి అన్నంలో వేయించుకున్నది అనమాట. ఆశ ఎక్కువ అనమాట, ఎక్కువ తినలేదు. తినే కాడ తిన్నా అన్నం బాగా లైక్ చేస్తుంది కానీ ముక్కలు అనేవి పెద్దగా తినదనమాట. సరే ఏదో తింటుంది కదా అనేసి నేనైతే పెడతాను. ఆ పాపే తినేస్తుందండి. ఇంకా ఎప్పుడో తినిపి మమ్మీ అని అడుగుతుంది. మోస్ట్లీ ఆ పాపే తినేస్తుంది. నాకు బాబు ఉన్నాడు కాబట్టి నేను బాబు కూడా తినిపించుకోవాలి కాబట్టి నేను బాబుకు పెడుతున్నాను, నువ్వే తినేసాయి అంటే తనే తింటుందన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.